ప్రభుకే చెందుతుంది. కాబట్టి నేను దేవదూతల ద్వారా ఆరాధించబడతాను, దేవదూతల ద్వారా మహిమపరచాలని చెప్పి అంటుంది. అన్ని సింహాసనాల కంటే నా సింహాసనం పెద్దగా ఉండాలి. దేవునితో తను సమానంగా చేసుకున్నాడంట. ఆకాశం నుండి దేవుడంట ఎప్పుడైతే ఆ కోరిక వచ్చిందో పరలోకం నుండి దేవుడు సాతానుని తోసేశాడు. దాని పేరేంటి? అపవాది, ఘట సర్పము, తేజో నక్షత్రమా, వెలుగుదూత అని చాలా పేర్లు ఉండే దానికి. ఆకాశం నుండి పడిపోయింది. ఆకాశం నుండి పడిపోయిన ఆ దేవదూత లేకపోతే ఆ సాతాను, అపవాది, తెలుగులో సామెత ఉంది, తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందంట. నేనొక్కడే చెడిపోయాను, నాతో పాటు ఈ ఆదాము అవ్వ కూడా చెడిపోవాలని చెప్పేసి పాపంలో వెళ్ళే విధంగా వారిని ప్రేరేపించింది. తద్వారా మానవుల్లోకి ఏమొచ్చిందంటే పాపము ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ఎలాగూ ప్రవేశించినో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, భూలోకమంతా ఏముంది? పాపం ఉంది. ప్రతి మనుషునిలో పాపం ఉంది. ప్రతి మనుషునిలో పాపపు రోగం ఉంది. ప్రతి మనుషునిలో పాపం ముళ్ళుంది. ఈ పాపం ఉన్నవాడు పరలోకానికి వెళ్ళలేడు. మరి ఇప్పుడు పాపం పోవాలి అంటే పరిశుద్ధుడైనటువంటి వాడు రావాలి, బలవంతుడైన వాడు రావాలి, సర్వశక్తిమంతుడైన వాడు రావాలి. మికాయేలు, గాబ్రియేలు, ఉరియేలు, రఫాయేలు, దేవదూతలారా, కెరూబులారా, సెరాపులారా మీరు వెళ్తారంటే మాకంత పరిశుద్ధత, మాకంటే పరిశుద్ధుడు అనుకున్న వాడే ఆకాశం నుండి తంతే కిందొచ్చి పడ్డాడు. మా అంత పరిశుద్ధత మాకు, ఒక మాట చెప్పనా, అంత బలం కూడా అంత ప్రేమ కూడా మాకు లేదు. కాబట్టి మా వల్ల కాదు అని చెప్పి అందరూ తప్పించుకుంటున్నారు. అందరూ కూడా, ఎందుకంటే ప్రాణం పోయేది కదా, రక్తం కార్చాలి కదా, గాయాలు పొందాలి కదా. కొన్నిసార్లు అంతేనా, టాస్క్ కష్టమైతే దాంట్లోకి ఎంటర్ అవ్వరు, పోటీ కష్టమైతే దాంట్లోకి ఎంటర్ కారు. అంటే ఏంటి? చేయాల్సిన పని గొప్పదనుకోండి, కష్టమైన పని అనుకోండి, ఎవరు ముందుకి వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవదూతలు ఎందుకు వెనక్కి? అంత బలము, అంత శక్తి, అంత పరిశుద్ధత, అంత ప్రేమ, ఇంకా చెప్పనా అన్ని గాయాలు కూడా, అన్ని శ్రమలు కూడా మా వల్ల కాదన్నట్టుగా అందరూ తప్పించుకుంటూ ఉంటుంటే యేసు ప్రభు అనేటువంటి ఏకైక కుమారుడు, తండ్రితో ఉండే సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని, మహిమను, భాగ్యాన్ని, సమస్తాన్ని కలిగినటువంటి యేసు ప్రభు అంటున్నాడు, నన్ను పంపు, నేను వెళ్తాను.